సాధారణంగా లైబ్రరీ అంటే మనకి గుర్తొచ్చేది పెద్ద పెద్ద బిల్డింగ్స్, పుస్తకాలతో నిండిన ర్యాక్స్. కానీ ఇండోనేషియాలోని కొన్ని మారుమూల గ్రామాల్లో ఆ కల కూడా సాధ్యం కాదు. రోడ్లు లేవు, రవాణా సౌకర్యాలు చాలా కష్టంగా ఉంటాయి. అలా ఉండడంతో అక్కడి పిల్లలకు చదువు చేరవేయడానికి ఒక అద్భుతమైన ఆలోచన తీసుకువచ్చారు. అదే మొబైల్ లైబ్రరీ బోట్లు. ఈ బోట్లలో కథల పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఇలా పిల్లలకి ఏ పుస్తకాలు కావాలన్నా కూడా ఆ బోట్లో ఉంటాయి. ప్రతి వారం ఒక రోజున ఈ బోటు ఆ గ్రామానికి చేరుతాయి. గ్రామంలోని పిల్లలు బోట్ కోసం ఎదురు చూసి ఆ బోటు ఎక్కి పుస్తకాలను చదువుకుంటారు. కొన్నిటిని ఇంటికి కూడా తీసుకెళ్లి తర్వాత తిరిగి ఇచ్చేస్తారు కూడా. ఇలా ఈ బోట్లు పిల్లలకు చదువు మీద ఆసక్తి పెంచుతూ జ్ఞానాన్ని అందిస్తున్నాయి. పాఠశాలలు లేకపోవడం, పుస్తకాలు కొనలేని పరిస్థితి ఉండడంతో ఈ సేవ వారికి నిజంగా ఒక పెద్ద వరంగా మారింది. బోటు వచ్చే రోజున ఆ గ్రామం మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది. ఒక్క బోటు ద్వారా ఎంతమందికి చదువుతో వెలుగు వస్తుందో చూడడం నిజంగా హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ ప్రయత్నం మనకు ఒక సందేశం ఇస్తుంది. జ్ఞానాన్ని పంచుకోవడానికి మార్గం ఏదైనా కావచ్చు, కానీ ఆ మార్గం ఎవరో ఒకరి జీవితాన్ని మారుస్తుంది.